రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కాక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందుకు గురవుతున్నారని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి రేషన్ కార్డు ఆధారం చేసినప్పుడు ముందు ప్రజలకు రేషన్ కార్డులు అందుబాటులోకి తేవాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తూతూ మంత్రంగా ఎన్నికల హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టవద్దని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. ప్రజలు ఎండలో జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వేస్తున్నాడు బిల్లు వేస్తుండ్రు, డబుల్ కట్టుడైతుంది, మాకేది ఫ్రీ లేదు, అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఏం ఫ్రీ లేదు, ఇప్పటి వరకు ఏది సాయం చేయలేదు. మాకు ఇల్లు లేవు, ఏది లేదు, రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు వస్తుందా లేదా అని నమ్మకం మాకు అసలు లేదు. మరి చేస్తాడా చెయ్యడా మాకు తెలియదు. మరి ఇంత జనాలు కొట్లాడుతున్నాం, 4-5 గంటలు నిలబడుతున్నారు, పొద్దుగాల 8-9 గంటల నుంచి వస్తున్నారు. మరి ఇన్ని గంటలు జిరాక్సులు జిరాక్సులు జిరాక్సులు, ఈ పేపరు ఆ పేపర్ అంటున్నారు. ఏ పేపర్ తీసుకున్నాము మళ్ళీ ఈ పేపర్ తీసుకో అంటున్నారు, ఆ పేపర్ తీసుకో అంటున్నారు. ఏ పేపర్ తీసుకున్నా మరి 5 లక్షలు అన్నాడు, జాగలేని వాళ్ళకి జాగా అన్నాడు, ఏది లేదు ఇంతవరకు. బిల్లు కట్టని కష్టం అవుతుంది, గ్యాస్ అన్నారు. పింఛన్ గురించి అయితే 13 నెలలు అవుతుంది, పింఛన్ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కూడా అప్లై చేయడానికి వచ్చినాను, మళ్ళీ ఇది ఇవ్వమన్నారు. 14 నెలలు అయింది, మళ్ళా ఈడే పింఛన్ ఇంతవరకు లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లైన్ లో నిలబడి ఇది ఇయ్యనీకి వచ్చినాను, కరెంటు బిల్లు ఇయ్యనీకి వచ్చిన, ఇంతవరకు దొరుకుతలేదు. ఇవాళ రమ్మన్నారని వచ్చినాము, ఇప్పుడు 13 నెలలు అవుతుంది, ఈడో పింఛన్ ఇంతవరకు అప్లై కాలేదు. వస్తుంది అంటుండు, రాలేదు, అది ఇది అన్నారు. ఇక మళ్ళా ఒక పేపర్ పట్టుకొని వచ్చినాను. అన్ని తీసుకొచ్చాము, వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వమంటే రేషన్ కార్డు ఇచ్చినాము, మనం ఆధార్ కార్డు ఇవ్వమంటే ఆధార్ కార్డు ఇచ్చినాము, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇవ్వమంటే పేపర్ ఇచ్చినాము. అన్ని ఇచ్చినా కూడా మాకు మళ్ళీ ఆన్లైన్ లో మాకు ఇంటర్ కాలేదు. అది మళ్ళీ డిస్పాస్ అయింది, మాకు కరెంట్ బిల్లు మళ్ళా వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళా వస్తే ఇప్పుడు 139 లో నువ్వు చేసినావు, 140 లో ఉందని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు డివిజన్ లో అప్పుడు డివిజన్ ప్రకారంగా మేము చేసినాము, డివిజన్ లో అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మేము 140 లో చేసినాము, మేము ఉండేది ఉప్పరిగూడలా. ఒక రూల్స్ కరెక్ట్ గా లేదు, ఎంతగానో తిరగాలి సార్. దేనికి బెనిఫిట్ అనేది అవి ఉంది కదా, ఇది ఉంది కరెక్ట్ చేశారు కదా అన్నట్టు లేదు. మొక్కలు అయిపోతున్నాయి తప్ప ఇంకే ఇది లేదు. పిల్లల్ని వదిలేసుకొని గంటలు ఎండలో నిలబడాలి, ఇక్కడికి రావాలి, ఇది కాకపోతే అది అంటారు, అది కాకపోతే ఇది అంటున్నారు. ఎక్కడ తిరుగుతాం సార్? ఒకరు కరెక్ట్ గా క్లారిటీగా ఇవ్వట్లేదు. ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్లు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దానికి క్రైటీరియా రేషన్ కార్డు అయినప్పుడు రేషన్ కార్డులను ఫస్ట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసినాం. కానీ రేషన్ కార్డులను మాత్రం ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అప్లికేషన్లు తీసుకున్నారు, ఫైన్. కానీ అప్లికేషన్లు తీసుకున్న దగ్గర తర్వాత కూడా ఈరోజు గృహజ్యోతి పథకం కోసం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇంతమంది పేద ప్రజలు ఒక క్లారిటీ లేకుండా అలా మేము అప్లై చేసినామా, మరి అప్లై చేసిన తర్వాత మాకు వస్తుందా రాదా, మళ్ళీ పనులు మానుకొని ఎండల్లో ఇక వందలాది మంది మనం చూస్తా ఉన్నాము. మహిళలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టి ఒక సమాచారం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.